బ్రేకింగ్ న్యూస్ మరోసారి నోరు జారారు ప్రముఖ టాలీవుడ్ నటుడు రాజేంద్ర ప్రసాద్. మరో నటుడు బ్రహ్మానందాన్ని ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సకుటుంబారం సినిమా ట్రైలర్ లాంచ్ లో వేదికపైనే బ్రహ్మానందంపై రాజేంద్ర ప్రసాద్ అసభ్యకరంగా కామెంట్స్ చేశారు. రాజేంద్ర ప్రసాద్ వ్యాఖ్యలకు షాక్ అయ్యారు బ్రహ్మానందం. దీంతో మాట మార్చి మళ్లీ ఏదో చెప్పబోయారు రాజేంద్ర ప్రసాద్. గతంలో నటులు అలీ రాజుతో పాటు క్రికెటర్ డేవిడ్ వార్నర్ పైన వివాదాస్పద కామెంట్స్ చేశారు రాజేంద్ర ప్రసాద్. విమర్శలు రావడంతో అప్పట్లోనే క్షమాపణ చెప్పిన రాజేంద్ర ప్రసాద్ ఇప్పుడు మరోసారి నోరు జారారు. డాక్టర్ బ్రహ్మానందం గారు మాట్లాడిన తర్వాత నాలాంటి వాళ్ళు మాట్లాడటం ఏం మాట్లాడినా మీ శిష్యులమే కదా సార్. మేము ఎంతోడమైనా మీ శిష్యులమే కదా. నేను ఏది ఏమైనా మా అనుబంధం మా ఇది మీ అందరికీ తెలిసిందే. అహనా పెళ్ళంటి సినిమా జంజాల్ గారు బా ఆ రోజులు ఇది వేరు. భగవంతుడి దయ వల్ల ఇంకా ఇప్పటికీ మేము ఇదే స్టిఫ్నెస్తో పనిచేయటం, మాతో పనిచేసిన వాళ్ళందరూ ఈ రేంజ్లో పెరిగిపోవడం. డాక్టర్ బ్రహ్మానందం గారు మాట్లాడిన తర్వాత నాలాంటి వాళ్ళు మాట్లాడటం ఏం మాట్లాడినా మీ శిష్యులమే కదా సార్. మేము ఎంతోడమైనా మీ శిష్యులమే కదా. నేను ఏది ఏమైనా మా అనుబంధం మా ఇది మీ అందరికీ తెలిసిందే. అహనా పెళ్ళంటి సినిమా జంజాల్ గారు బా ఆ రోజులు ఇది వేరు. భగవంతుడి దయ వల్ల ఇంకా ఇప్పటికీ మేము ఇదే స్టిఫ్నెస్తో పనిచేయటం, మాతో పనిచేసిన వాళ్ళందరూ ఈ రేంజ్లో పెరిగిపోవడం. సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ అనుచిత వ్యాఖ్యలకు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి శ్రీపాల్ ఫోన్ లైన్ లో అందిస్తారు. శ్రీపాల్, చెప్పండి. బ్రహ్మానందాన్ని ఉద్దేశించి అటు రాజేంద్ర ప్రసాద్ మరొకసారి నోరు జారిన పరిస్థితి, దీనికి సంబంధించి సినీ వర్గాల్లో ఎటువంటి రియాక్షన్స్ వచ్చే అవకాశం ఉందంటారు? ప్రస్తుతం నిన్న జరిగిన సినిమా ఫంక్షన్ లోనైతే ఒక సినిమా ట్రైలర్ లాంచ్ లో రాజేంద్ర ప్రసాద్ అయితే ఒక అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీంతో ఈ వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారి సోషల్ మీడియా పరంగా ఒక ఇబ్బందికరమైన మాట్లాడడం వల్ల ఈ గతంలో కూడా, ఎందుకంటే రాజేంద్ర ప్రసాద్ చాలా సార్లు నోరు జారాడు. అయితే ఇప్పుడు ఈ బ్రహ్మానందాన్ని ఉద్దేశించి వ్యక్తిగత దూషణలు, అయితే ఒక సినిమా ఫంక్షన్ వేదికపైనే రాజేంద్ర ప్రసాద్ కామెంట్స్ చేయడం జరుగుతుంది. ఆ కామెంట్స్ కూడా ఎందుకంటే ఇప్పుడు సకుటుంబం సినిమా ట్రైలర్ లాంచ్ లో కూడా ఒక బూతులతో బ్రహ్మానందంపై రాజేంద్ర ప్రసాద్ కామెంట్ చేయడము, ఆ ఏజ్ అది ఇకపోతే వీళ్ళిద్దరి ఏజ్ కూడా 69 నుంచి 70 సంవత్సరాల ఏజ్ ఉండడం, ఈ ఇద్దరు అనుచిత వ్యాఖ్యలు. అంటే ఎందుకంటే రాజేంద్ర ప్రసాద్ గారు గతంలో కూడా ఇటు రోజాపై ఇటు డేవిడ్ వార్నర్ పై కూడా, ఎందుకంటే ఆలీ మీద కూడా చాలా సార్లు అంటే ఇలా వ్యాఖ్యలు చేయడము, తెల్లారి మళ్ళీ ఒక వీడియో రిలీజ్ చేయడము, సారీ చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే గతంలో కూడా ఇలాంటి వీడియోలు చేసి ఇప్పుడు సారీ చెప్పడం కూడా ఒక అనుచిత వ్యాఖ్యల కిందకే వస్తుంది. ఎందుకంటే సోషల్ మీడియా పరంగా నైట్ సారీ చెప్పడం, తెల్లారి నైట్ ఏమో అనుచిత వ్యాఖ్యలు చేయడము, తెల్లారి సారీ చెప్పడం జరుగుతుంది. దీంతో అయితే నెటిజన్లు కాస్త ఘాటుగానే విమర్శిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే మళ్ళీ బ్రహ్మానందం గారిని ఒక మాట అనడం, ఆయనైతే ఒక ఆశ్చర్యకరంగా ఈవెంట్ అయ్యేంత వరకు కూడా ఏమీ మాట్లాడకపోవడం, అయితే ఎవరు అని మీద వేసుకోవడం, మళ్ళీ తన మీదనే వేసుకోవడం కూడా జరుగుతుంది. రాజేంద్ర ప్రసాద్ గారు నేను ఎవరు ఆ మాట వాక్యానికి ఎవరు అని బ్రహ్మానందం గారు అడగడము, మళ్ళీ రాజేంద్ర ప్రసాద్ గారు నేనే అని చెప్పడం కూడా జరిగింది. అయితే వ్యక్తిగత కామెంట్లు గతంలో ఆలీ రోజాపై డేవిడ్ వార్నర్ పై కూడా కొంచెం ఘాటైన విమర్శలు చేయడం జరిగింది. ఈ ఘాటైన విమర్శలు చేసిన తర్వాత కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో అయితే ఒక అనుచిత వ్యాఖ్యల వల్ల, ఎందుకంటే చాలా మంది పబ్లిక్ గా చెప్పడం కూడా, ఎందుకంటే వాళ్ళు పర్సనల్ గా వాళ్ళకున్న ఫ్రెండ్షిప్ వల్ల పర్సనల్ గా ఎన్నైనా 4 గోడల మధ్య అనుకోవడం వేరు, ఒక ఈవెంట్ లో అనుకోవడం వేరు. ఆ ఈవెంట్ ఏంటంటే ఒక పబ్లిక్ గా సభా వేదిక పైన మాట్లాడుకోవడం కాస్త, ఎందుకంటే అందరికీ ఆశ్చర్యం వేసింది. ఆ తర్వాత కూడా చాలా మందిని కామెంట్ చేయడము, ఇప్పుడు మళ్ళీ సారీ చెప్పడము, ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అయితే నెటిజన్స్ కాస్త ఒక విమర్శల దాటికైతే దిగారు. ఈరోజు ట్విట్టర్ లో కావచ్చు, ఎక్స్ లో, మన ఇన్స్టాగ్రామ్ లో, ఫేస్బుక్ లో కూడా ఒక ఘాటైన విమర్శలు చేయడం చూస్తున్నాము. ఈ విమర్శల వల్ల ఏమైనా మళ్ళీ రాజేంద్ర ప్రసాద్ గారు గతంలో ఇచ్చిన వివరణ వల్ల ఈ రోజు కూడా అలాగే వివరణ ఇస్తారా లేదా, ఇండస్ట్రీ ఇలాగే ఉంటుందా అని చెప్పేసి కూడా చాలా మంది ఒక ఘాటైన విమర్శలు చేస్తున్నారు. ప్రసన్న. రైట్ శ్రీపాల్, థ్యాంక్ యూ.